రేణు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. దిగిరా. I love you too. I am romba happy. చాలు చాలు, ఇప్పుడు దాకా టెన్షన్ పెట్టి పబ్లిక్ని బాగా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు కౌగిలింతలు ఐ లవ్ యూలు. నేను ఒప్పుకోను కాక ఒప్పుకోను. ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు యు ఆర్ అండర్ అరెస్ట్. పద పద స్టేషన్కి. నన్నుగా అరెస్ట్ చేస్తువా? నిన్నే కాదు, మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను. పదండి పదండి. నా లవ్ సక్సెస్ గా అయినది. పోయి ఎంజాయ్ చేసి కూర్చోండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆ రోజు ఆ అమ్మాయిని కాపాడాలనుకోవడమే నేను చేసిన పొరపాటు. ఓ నిండు ప్రాణాన్ని రక్షించాలన్న ఆలోచనే నా జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పింది. కళ్ళ ముందే తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే తట్టుకోలేక మనసు చంపుకుని లేని ప్రేమను తెచ్చుకుని తనని ప్రేమిస్తున్నానని చెప్పాల్సి వచ్చింది. ఒకరోజు తనతో కలిసి కారులో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. శ్రీగరా, ఈ దినము నాకుదా ఎంత సంతోషముగా ఉన్నదో తెలియమా? నానుదా ఊహించనే లేదా నీతో ఇలా కారులో ట్రావెల్ చేస్తున్నది. అయినా కారులో ఏమిదా ఉన్నది? లైఫ్లోనే ట్రావెల్ చేస్తున్నావు. ఏమైనాది? ఇద్దరం ప్రేమించుకోలేదు. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించలేదు. శ్రీగరా, నన్నుదా రొంబ అవమానిస్తుంటివి. అవమానమా? అభిమానం ఉన్న వాళ్ళే అవమానంగా ఫీల్ అవుతారు. నాను నిజంగా మొండిదానిని. నువ్వు ఎప్పటికి ఇలా చేసినా నా సావుకి నువ్వుదా కారణమని లెటర్ రాసుకుంటుని నేను చచ్చిపోడుస్తును. ఏయ్ ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? చస్తాను చస్తాను అని చావు. అది నా జీవితంలో మర్చిపోలేని భయంకరమైన రోజు. అన్నయ్యకి జరిగిన విషయం చెప్పాను. ఆ మరుసటి రోజు ఇప్పుడు ఏం చేద్దామండి? అదే అర్థం కావట్లేదు సుమిత్ర. అసలు ఎందుకు ఇలా జరిగిందో. అయినా వాడు ఒక్క మొక్క నాకు ఫోన్ చేసి చెప్పుంటే నేను వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడేవాడిని కదా. విషయం ఇంత దాకా వచ్చేదే కాదు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ఐ గారు, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఈ హత్య చేయలేదు. నన్ను నమ్మండి. ఈ ప్రమాణం ఏదో రేపు కోర్టులో చేసుకోండి. ఎస్ఐ గారు, నా తమ్ముడు ఆ అమ్మాయి వెంట పడలేదు. ఆ అమ్మాయే నా తమ్ముడు వెంట పడింది. నా తమ్ముడికి అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. సురేంద్ర గారు, ఆర్గ్యుమెంట్ అనవసరం. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి.